నమస్తే, వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ. నేను వారు ఇక డీటెయిల్ చూస్తే మెడ్చల్ జిల్లా మేడిపల్లిలో బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం వారు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉచిత మధుమేహ మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇక పండిత్ శ్రీనివాస్ గురించి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మధుమేహ వైద్యం మందుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొగులుపల్లి ఉపేందర్ గుప్తా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 నెలల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు నార్మల్ స్థితికి తీసుకురావడానికి ఈ ఆయుర్వేద వైద్యం చాలా ఉపయోగపడుతుందని అన్నారు. అన్ని రకాల వ్యాధులు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఆయుర్వేద వైద్యం చాలా ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. బోధిధర్మ ఆయుర్వేద విద్యాపీఠం గురువు గారు పండిట్ శ్రీనివాస్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి నాకు సుపరిచితుడు. ఇది శ్రీనివాస్ గారు మనలాగే ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవిస్తూ వ్యాపారంలో చేసుకుంటున్న వ్యక్తి. అనుభవపూర్వకంగా డాక్టర్ ఎలా అయ్యాడంటే, అతను స్వయంగా 2 కిడ్నీలతోటి బాధపడుతున్న వ్యక్తి అవస్థాన దిశకు శేష జీవిత దశకు చేరుకున్న వ్యక్తి. ఒక ఆపత్కాల సమయంలో ఒక ఆపద్ బాంధవుడు దేవుని రూపంలో వీర రాఘవన్ గురువు గారు వీరికి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఆదరించి ప్రోత్సహించి వారికి తోచిన బోధిధర్మ ఆయుర్వేదాన్ని శ్రీనివాస్ గారికి ఇచ్చి వారిని కిడ్నీ బాధ నుండి విముక్తిని చేసిన మహానుభావుడు వీరరాఘవన్ గారు. అయితే ఆయుర్వేదం అంటే మనము ల్యాబులలో పరిశోధనల్లో కోట్లాది కోట్లు ఖర్చు పెట్టి చేసే వైద్యం కాదు. ఆయుర్వేదం అంటే ప్రకృతి నుంచి భగవంతుడిచ్చిన చెట్ల రసాయనాలు, లోయలు, గుట్టల నుంచి వచ్చిన పదార్థాలను పరిశోధించి గుళికలు పౌడర్ చేసి దాన్ని ఇవ్వడమే ఆయుర్వేదం. ఈ ఇంగ్లీష్ మందులు లెక్క ఆయుర్వేదము వేసుకున్న వెంటనే తక్కువ కాదు. దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఒక 21 రోజు, 41 రోజు, 108 రోజులు దీర్ఘకాలికంగా మందులు పథ్యం వాడినట్టయితే మీ వైద్యం చేసిన వ్యక్తికి తృప్తి ఉంటుంది, మీ రోగం కూడా నయమవుతుంది. ఎందుకంటే ప్రకృతి విరుద్ధంగా పోయినప్పుడు మనము ఎలాంటి విపత్కరమైన పరిస్థితి అయినా మనం అనుభవించక తప్పదు. ప్రకృతిని ఆరాధించి ప్రకృతిని ప్రేమించి ప్రకృతిలో మనము విలీనమై ప్రకృతిని అనుభవిస్తూ ఆస్వాదిస్తుంటే మనకి ఏ జబ్బు రాదు. మనము తిండి కోసం బతకొద్దు, బతకటం కోసం తినాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్ పండిట్ శ్రీనివాస్ గారు అన్న ఈ శీలా దీక్షిత్ అనే ఈ పదార్థము హిమాలయాల్లోని కొండ ప్రాంతంలో నీరు ప్రవహించే ప్రాంతంలో నీరు ప్రవహిస్తూ రాపిడి కారణంగా ఒక ద్రవ పదార్థము ఘన పదార్థంగా మారుతుంది. అదే శీలా దీక్షిత్ అంటారు. అది దొరకడం చాలా కష్టం. అది లక్ష్యంతో కూడుకున్న పని. అంటే నేనన్నా నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతమందికి సేవ చేస్తున్నావు. షుగర్ వ్యాధితోటి చాలామంది బాధపడుతున్నారు. నువ్వు కష్టమైనా నిష్టమైనా ఆర్థికంగా ఇబ్బంది అయినా నువ్వు హిమాలయాలకు వెళ్ళి ఆ ఋషిని ఆ గురువుని సంప్రదించి ఆ ఒరిజినల్ శీలా దీక్ష తెచ్చి నువ్వు ప్రక్రియ ప్రారంభించి ప్రథమంగా ఎవరైతే బీదవాళ్ళు షుగర్తో బాధపడుతున్నారో వారికి ఇచ్చి మనము పుణ్యం గైకొని తర్వాత మనము ఎవరైతే షుగర్ తోటి బాధపడుతున్నారో వాళ్ళందరికీ నయం చేస్తామనంటే మంచి మాట అని చెప్పి హిమాలయాలకు వెళ్ళి ఋషి దగ్గర నేర్చుకొని ఒరిజినల్ శీలా దీక్షను తెచ్చుకొని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తయారు చేసిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మన పండిట్ శ్రీనివాస్ దక్కుతుంది. ఈరోజు ఒక చిన్న జామకాయని ఇంతలో సొప్పవేడి లాంటి జామకాయని తయారు చేసుకున్నాం మనం. కాబట్టి ఏంటంటే ఈ డయాబెటిక్ అనేది ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీరు షుగర్ వచ్చిందండి, మీరు కంటిన్యూగా ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడాలనే వరకు మీ మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది. ఇక వేరేది ఆలోచించరు. ఎందుకంటే ఆ 100 రూపాయలు 150 రూపాయలు పెడితే మీకు ట్యాబ్లెట్ దొరుకుతుంది. ఆ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటే మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం నుంచి రకరకాలుగా ఆ బాడీ శరీరతత్వం అంతా గుల్లబారిపోయి రకరకాలుగా ఈ సైడ్ ఎఫెక్ట్లు స్టార్ట్ అవుతుంటాయి. కొంతమంది కిడ్నీ డ్యామేజ్ కావడం, కొంతమంది లివర్ ప్రాబ్లం రావడం, కొంతమందికి ఏంటంటే స్ట్రోక్ లాగా ఆ పొట్ట అనేది బిగుసుకొని ఆ మూత్రం కూడా బయటకు వెళ్ళడం కూడా సహజ ప్రక్రియని కోల్పోతాడు మనిషి. కాబట్టి ఏం జరుగుతుందంటే అప్పుడు
చాలా విషపూరితమైన శరీరమైన తర్వాత ఆయుర్వేద హాస్పిటల్ గుర్తుకొస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు వాడే వరకు కొంచెం 50% కంట్రోల్ అయింది అనుకోండి. ఇది నాకు తగ్గట్లేదని ఒక అపోహ. ఇది అలోపతి మెడిసిన్ వాడేటప్పుడు ఏంటంటే ఒక ట్యాబ్లెట్ వేయగానే మీకు ఇమీడియట్గా ఒక 2 గంటలలో దాని యొక్క మొత్తము ఆ రిజల్ట్ అనేది ఆ బాడీని వెంటనే ఆధీనంలో తీసుకొని కొంత రిజల్ట్ కనపడుతుంది. ఆయుర్వేదం అనేది అట్లా కాకుండా ఆ బాడీ యొక్క తత్వం పెరిగి 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 శరీరాన్ని శుద్ధిగా మారుస్తుంది. కాబట్టి దీంట్లో 2 రకాల తేడాలు ఉన్నాయి. కాబట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఈ ఆయుర్వేదాన్ని ఒకళ్ళు మార్కెట్లో ఫోకస్ అయ్యారు అనుకోండి, కొన్ని పత్రికల వాళ్ళని లేకపోతే ఇంకొక కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళ అసోసియేషన్ బెదిరియడం, రకరకాలుగా వాళ్ళని చంపుతా అన్న దాఖలాలు చాలా వరకు ఉన్నాయన్నమాట. కాబట్టి అసలు ఏంటంటే ఇప్పుడు మేము చేసే ప్రక్రియ ఏంటంటే శిలాజిత్ అని దొరుకుతుంది. ఇది హిమాలయ పర్వతాలలో మన కొండ ప్రాంతాలలో దొరుకుతుంది. అది రాయి కనుక రబ్బింగ్ అయిన తర్వాత ఒక లాలాజలం లాగా ఆ విధంగా కారి ఒక నల్లటి ద్రవ ప్రధానం లాగా తయారై గడ్డగడుతుంది అనమాట. దాన్ని శిలాజిత్ అంటారు. ఆ శిలాజిత్ తీసుకొచ్చి మంచి వైద్యుడైతే ఆ శిలాజిత్ శుద్ధి తెలిస్తే దాన్ని ఆవు మూత్రంలో ప్రాసెస్ చేసి ఆ పౌడర్ రూపంలో తయారు చేసి కనుక ఇవ్వగలిగితే సుమారు 1 నెల రోజులు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్, ఇప్పుడు మిత్రులు చాలామంది, మన కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా నాకు 8 సంవత్సరాల షుగర్ ఉంది, నాకు 3 సంవత్సరాల షుగర్ ఉంది, నిన్న ఒక ఫోన్ వచ్చింది, నాకు షుగర్ తగ్గిస్తే నీకు ₹1,00,000 ఇస్తాను కానీ. అయితే జనరల్గా ఏంటంటే మనకు విజ్ఞానం అనేది మన పురాతన వైభవాన్ని మనం మర్చిపోతున్నాం, ఆయుర్వేదాన్ని. అది ఏంటంటే ఇప్పుడు చాలామంది నాకు ఫోన్లు వస్తుంటాయి, బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం ఒక 100 ఆవుల్ని సాపుతుంది, ఇది జీవించవచ్చు, ఇది అక్షరాల సత్యం. నేను కొన్ని వందల మందికి ఇచ్చాను, చాలా మందికి ఇచ్చి ఆ ఒరిజినల్ అనేది దొరకక ఇప్పుడు కొన్ని క్వింటాళ్ళు. ఈరోజు ఫోన్ వచ్చింది మార్నింగ్, ఒక 1.5 క్వింటాల్ ఉందంట. అంటే దాని ఏంటంటే 1,00,000 డోసులు తయారు చేయొచ్చు. అది తెస్తానికే చాలా ఖర్చు. మన ఒక మిత్రుడు ఒక 15 లక్షల రూపాయలు ఇస్తే దానికి 2 క్వింటాలు ఆర్డర్ చేసాము. ఆ 2 క్వింటాలు అయిపోయే వరకు మళ్ళీ ఎవరైనా మహానుభావుడు వస్తాడా, లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి కొంత ఛార్జెస్ చేసి దాన్ని ఎంత తయారవుతుందో అంత తీసుకొని డయాబెటిక్ మొత్తం పోద్దంటే చాలామంది. నాకు ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, మా బాబుకు 28 సంవత్సరాలు సార్, నేను ఒక మినిస్టర్ని, మీ దగ్గర ఒరిజినల్ శిలాజిత్ ఉందంటే మీరు ఇవ్వగలిగితే అది పోతే నీ ట్రస్ట్కు నేను 100 కోట్లు ఇస్తాను. ఇట్లా రకరకాలుగా షుగర్ అనేది పోదు అని బాగా మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి దీన్ని అన్ని మర్చిపోయి ఈ రోజు నుంచి మీ జీవన విధానాన్ని మార్చుకొని మీరు మాకు ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక నెంబర్ పెడతాము. తప్పకుండా దాంట్లో ఏంటంటే శనివారం కానీ ఆదివారం కానీ ఈవినింగ్ టైంలో ఒక గంట సేపు ఈ రేకి హీలింగ్స్ ద్వారా మిమ్మల్ని ఉత్తేజపరచడానికి ప్రయత్నాలు చేస్తాము. ఏంటంటే వీక్లీ కూడా కంటిన్యూ కూడా చాలామంది అడుగుతున్నారు, ఒక 50 మంది 100 మంది సార్ ఈరోజు ఈ టైంలో మాకు ఒక క్లాస్ పెట్టండి అని రకరకాలుగా. నిన్న సూర్యాపేట పోతే 538 మంది పేర్లు ఇచ్చారు. కాబట్టి మీరు 100%గా 100% ఆ షుగర్ లేని వ్యాధి అంటే షుగరు జబ్బు లేకుండా మీరు జీవించే అవకాశం ఉన్నది. కాబట్టి దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి తప్పకుండా మీరు డయాబెటిక్తో బాధపడే వాళ్ళు ఉంటే మీరందరూ మీ పేర్లు ఇస్తే మీకు మెడిసిన్ ఇస్తారు. అది వాడి దానివల్ల మీకు ఎంతవరకు ఉపయోగం ఉందో ఒక వీడియో రూపంలో మీరు ఇవ్వగలిగితే మేము చాలా సంతోషపడతాము. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికైనా మా బోధిధర్మ గురించి చెప్తే తప్పకుండా వాళ్ళకు కూడా మొదటి నెల ఉచితంగా ఇస్తాము. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చిన ముగులపల్లి ఉపేందర్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిన కోరుతున్నాం. స్నేహబంధంతో నాకు మంచి మార్గదర్శకులుగా ఉన్న ముగులపల్లి ఉపేందర్ గారు, సెన్సార్ బోర్డు మెంబర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మిత్రులు బాలరెడ్డి గారు కూడా నాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తి. ఈరోజు భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య ఏంటంటే డయాబెటిక్, మధుమేహం, షుగర్ వ్యాధి. దీనికి ఏంటంటే ప్రజలు ఏ విధంగా ఫిక్స్ అయ్యారంటే షుగర్ వ్యాధి నాకు వచ్చింది, ప్రతిరోజు ఒక టాబ్లెట్, ఉదయం ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, సాయంత్రము డాక్టర్లు చెప్పే మాటలకు వీళ్ళు మొత్తం కంప్లీట్ డివోట్ అయ్యి వాళ్ళు ఏంటంటే మందు లేకపోతే మనకి ఏం జరుగుతుందో అన్న ఒక అపోహతం పడుతున్నారు. 6000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఆయుర్వేద వైద్యము ఒరిజినల్ శిలాజిత్ గినక ఉదయం సాయంత్రము ఒక అరచెంచ శుద్ధి చేసిన శిలాజిత్ గినక వాడగలిగితే శరీరంలో అంటే దానికి తగు అనుపానాలతో, అంటే జనరల్గా ఏంటంటే షుగర్ వ్యాధితో ఒక అనుపానం, మళ్ళీ కిడ్నీతో ఒకటి, ప్లస్ క్యాన్సర్కి ఒకటి, కిడ్నీల రాళ్ళు 4 రోజుల్లో పడిపోయే వైద్యం ఇది. కాబట్టి ఈ ఒరిజినల్ శిలాజిత్ అనేది ఎక్కడో వారణాసి అండ్ హిమాలయ పర్వతాల దగ్గర దొరికేది
ఈరోజు ఒక 100 నుంచి 120 కంపెనీల్లో నేను వాటి డబ్బాలను సేకరించిన, అంటే వాళ్ళని ఖరీదు చేశా. దాన్ని గినక నీళ్ళల్లో వేసి గినక మనము దాన్ని ట్రయల్ చూస్తే అది శిలాజిత్ కాదని నాకు తేలిపోయింది. అంటే అది ఏదో కలిపి ఏదో రకంగా తయారు చేసి మార్కెట్లో పంపిస్తున్నారు. కాబట్టి నాకు ఈ మధ్య కాలంలో ఒక 6 నెలల క్రితము రాజాన్ మహర్షి అని మన ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతాల మధ్యలో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి ఒక ఆశ్రమం కట్టుకోండు. నా యొక్క వీడియోలు చూసి బిడ్డ అట్లా కాదు నాన్న, ఒక్కసారి నా దగ్గర నన్ను కలువు, మీకు భారతదేశంలో లేని ఒరిజినల్ శిలాజిత్ నీకు ఇప్పిస్తాను, దాన్ని శుద్ధి చేసి ఈ మధుమేహ వ్యాధితో ఎంతో మంది ఉన్న దాంట్లో ప్రతి 100లో 40 మంది బాధపడుతున్నారు బిడ్డ. దాన్ని నువ్వు డబ్బులు తీసుకొని ఇస్తావో లేకపోతే ఫ్రీగా ఇస్తావో, నీకు ఆర్థిక సహాయం చేసే వ్యక్తులు ఉంటే దాన్ని ఏదో విధంగా మార్కెట్లో తీసుకోపో. నీకు అన్ని రకాలుగా దాని శుద్ధి, దాని విలువలు, దాని అనుపానం ఏ విధంగా వాడాలో నేను అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తానని 4 రోజులు ఆయన దగ్గర ఉంచుకొని నాకు మొత్తం పూర్తిగా వివరించడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి మనకు ఒక అవకాశం ఏంటంటే, మనము 80 ఆవులతో ఒక గోశాల నిర్వహిస్తున్నాం మిర్యాలగూడలో. చాలా మంది నా దగ్గరకు వచ్చి భారతదేశంలో మిల్క్ ప్రొడ్యూస్ ఆయుర్వేద గోశాల లేదు, మీరే మొట్టమొదటిది. ఓన్లీ భారతదేశంలో ఏ డాక్టర్ కూడా ఏసీ రూమ్ల నుండి వైద్యం చేసేటోళ్ళే తప్ప గోశాల పెట్టుకొని ఆవు మూత్రంతో, ఆవు పాలతో, ఆవు వెన్నతో, ఆవు నెయ్యితో శుద్ధి చేసి ఆ మార్కెట్లో పంపేటట్లు లేరు బిడ్డ. నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ఒక ఆవుతో ప్రతిరోజు 2000 డోసులు తయారు చేయొచ్చు. అంటే నీ దగ్గర ఉన్న 80 ఆవులతో 1,60,000 మందికి ప్రతిరోజు మందు తయారు చేయొచ్చు. కాబట్టి దీన్ని ప్రక్రియ చేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నా మిత్రుల సహాయంతో చాలా మందితో ఈరోజు ఉచితంగా ఇస్తున్నాము. ఏ విధంలో చిన్న మార్పు తప్పకుండా మీరు ప్రయత్నిస్తే మేము చెప్పే విధానంగా మందులు వాడుకుంటూ మీ యొక్క దాంట్లో ప్రయత్నం చేస్తే మీరు తప్పకుండా మీరు డయాబెటిక్ లేని జీవితాన్ని మీరు, ఎందుకంటే ఆ డయాబెటిక్తో ఎన్నో దుష్ఫలితాలు మామూలుగా ఏంటంటే ఈరోజు పక్షవాతం వస్తానికి కారణం అదే, గ్యాస్ ట్రబుల్ వస్తానికి కారణం అదే, ఆ గుండెపోటులు వస్తానికి కారణం అదే, మోకాల నొప్పులు వస్తానికి కారణం అదే. శరీరంలో మీకు ఒక చిన్న ఈ కడుపులో మంటలాగా స్టార్ట్ అయ్యి గుండెపోటుతో ఈరోజు రాత్రి కనపడి ఉదయం అంటే ఎంతో చనిపోతున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ డయాబెటికే కాకుండా ఇంకా ఏదైనా వ్యాధులతో మీరు బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠాన్ని, మన మిత్రులు కూడా మనకు ఈ వచ్చిన ఈ పాత్రికేయులు కూడా చాలా మంది నాకు షుగర్ వ్యాధితో బాధపడుతున్నా అంటున్నారు. తప్పకుండా వాళ్ళకు షుగర్ లేని జీవితం వాళ్ళు గడిపేటట్టు చేస్తారని ఈ విధంగా తెలియజేస్తూ మా యొక్క సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.